సామెలకు రాసిన పత్రిక 16వ అధ్యాయము మొదటి 2 వచనాలు చదువుతాము. క్రేంక్రైలో ఉన్న సంఘ పరిచారకురాలకు ఫీబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ప్రియులారా, మరి ఈ యొక్క అధ్యాయము అంతా కూడా మరి పౌలు తను పరిచర్య చేస్తున్నటువంటి సమయంలో రోమా యొక్క సంఘములోను అలాగే తన పరిచర్యలో సహకారులుగా ఉన్న వారందరి గురించి కూడా ఇక్కడ రాస్తున్నాడు. మొట్టమొదటిగా ఒక స్త్రీ కోసం రాశాడు. ఆమె పేరు ఫీబే. ఏం పేరు ఆమె పేరు? ఆమె సంఘ పరిచారకురాలగు ఫీబే. ఆమెను మీ వద్దకు వచ్చినప్పుడు ఈ లెటర్ మరి కామెంటేటర్స్ ఏం చెప్తారంటే ఈ లెటర్ ఆమె పట్టుకెళ్ళి ఇచ్చిందని పౌలు రాసిన తర్వాత కనుక ఆమె సంఘ పరిచారకురాలగు అను ఆ పేరు తనకు ఉంది. సంఘములో పరిచర్య చేసేటువంటి మంచి సహోదరిగా ఆమెను గురించి రాస్తున్నాడు. పరిశుద్ధులకు తగినట్టుగా ప్రభునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయం చేయవలనని ఆమెను గురించి మీకు సిఫారసు అంటే రికమెండ్ చేస్తున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. కనుక ఒక స్త్రీని గురించి పౌలు పరిచయం చేస్తూ ఆమె అంటున్నాడు, ఆమె అనేకులకును నాకు కూడా ఎలాగుంది సహాయకురాలై ఉండెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క అధ్యాయం అంతా కూడా పౌలు తన యొక్క పరిచర్యలో ఏ విధముగా ఒక్కొక్కరు తనకు సహాయకులుగా ఉన్నారు, లేకపోతే పరిచర్యలో పాలిభాగస్తులై ఉన్నారు అని చెప్తూ ఈ అధ్యాయం అంతా కూడా రాయడం జరిగింది. కనుక ప్రియమైన వాళ్ళరా, ఈ సంవత్సరం ఆఖరిలో మన గురించి కూడా ఒక విషయం ఎప్పుడు మర్చిపోద్దు. దేవుడు కూడా మనము రాసినది మనము చేసినది కూడా దేవుడు రాసుకుంటాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేవుడు ఒక స్త్రీ గురించి అంత చక్కగా రాయించాడు. ఇంకా చాలామంది ఉన్నారు అందులో. మొట్టమొదటిగా ఫీబే గురించి రాయడం జరిగింది. ఎందుకంటే ఆమె ఈ ఉత్తరాన్ని పట్టుకొని వెళ్ళి వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. కనుక మనము మన గురించి చెప్పడం అనేది ఒక సాక్ష్యం ఉంటుంది. కనుక ఇతరులు మన గురించి చెప్పడం అనేది అద్భుతమైనటువంటి సాక్ష్యం. మన గురించి మనం చెప్పేటువంటి సాక్ష్యము నన్ను ముందుకు వచ్చాయి. మన గురించి ఇంకెక్కడ లేనట్టున్నా మన గురించి మనము చెప్పేటువంటి సాక్ష్యము కన్నా ఇతరులు మన గురించి చెప్పేటువంటి సాక్ష్యము చాలా అద్భుతమైనది. వచ్చే ఈ చేతులు లాగేసి మన గురించి ఇతరులు చెప్పేటువంటి సాక్ష్యము చాలా అద్భుతమైనది. అందులోని ఒక దేవుని సేవకుడు తన గురించి సాక్ష్యం చెప్తున్నాడు. ఆమె అనేకులకును నాకును సహాయకురాలై ఉండెను. హల్లెలూయా. మన గురించి మనము సంఘములో మన కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి? టచ్ మీ నాట్. టచ్ మీ నాట్ అంటే అర్థం ఏంటి? నన్ను ముట్టద్దు. ముడితే ఏమవుతాను? టచ్ మీ నాట్ అని ఒక చెట్టు ఉంటుంది. మరి దాని పేరు టచ్ మీ నాటో కాదు తెలియదు, కానీ అది తగిలితే మాత్రం ఏమవుద్ది? ముడుచుకుపోద్ది. చూసారు ఎప్పుడైనా? చాలామంది వారు అలా ఉంటారు. కానీ ఇక్కడ ఈమె అసలు చర్చ్లో ప్రతి ఒక్కరూ కూడా యాక్టివ్గా ఉండాలి. ఎలా ఉండాలి? యాక్టివ్గా ఉండాలి. చాలామంది చర్చ్లోనే డియాక్టివ్గా ఉంటారు, బయట చాలా యాక్టివ్గా ఉంటారు. నేను బయట చూసాను చాలామందిని. అమ్మో ఎంత యాక్టివ్గా ఉంటారేంటి, ఇక్కడేమో సిమ్ పాడైపోయిన సిమ్లా ఉంటారు. ఇక్కడ పనిచేయట్లేని సిమ్లాగా. బయటికి వెళ్తే సిమ్ మార్చేస్తారేమో నాకు తెలిసి అనుకుంటాను. పాడైపోయిన సిమ్ కాదు, ఇక్కడ సిమ్ ఇక్కడ తీసి ఇంకో సిమ్ బయటికి వెళ్ళగానే పెడతారు. అబ్బా ఎంత యాక్టివ్గా ఉంటారో, ఎంత యాక్టివ్గా మాట్లాడతారో. ప్రియమైన దేవుని బిడ్డలారా, సంఘములో దేవుని బిడ్డలైన వారందరూ కూడా ఎలా ఉండాలి? అక్కడ ఈ అధ్యాయం చదువుతున్నప్పుడు చాలామంది పేర్లు రాశాడు. మరి మొట్టమొదటిగా ఆమె అనేకులకు సహాయకురాలై ఉండెను. వాట్ ఏ టెస్టిమనీ! అసలు ఎలాంటి సాక్ష్యం అది! ఆమె అనేకులకు ఏమైంది? సహాయకురాలై ఉండెను. మనం ఎంతమందికి సహాయకులుగా ఉన్నామో, వాట్ ఈస్ ద టెస్టిమనీ? ఏం సాక్ష్యం మనం చెప్తామో, మనం ఎంతమందికి సహాయకులుగా ఉన్నామో
చివరి అధ్యాయంలో పౌలు ఈ మాట రాస్తున్నాడు, ఆమె అనేకులకు సహాయకురాలై ఉండెను. జీవితంలో ఇది ఒక్క సాక్ష్యం చాలు. పరలోకంలో ఇలాంటి సాక్ష్యము కోట్లాది ప్రజల మధ్యలో దేవుడు నిన్ను గురించి నన్ను గురించి చెప్పాలి. హల్లెలూయా. అనేకులకు సహాయకురాలై ఉండెను. అనేకులకు. మనం క్యాజువల్గా జీవిస్తాము. మన ఎదుట ఏ విధమైన గోల్ ఉండదు, గోల్ ఏముండదు. కనుక గోల్ లేకుండా ఆడటం ద్వారా అదేం పెద్ద ప్రయోజనం ఉండదు. అల్టిమేట్గా వినండి, గోల్ ఉండాలి. ఏంటి గోల్ అంటే, చివరిలో దేవుని యొక్క బిడ్డలముగా అలాంటి మంచి సాక్ష్యము మనం పొందుకొని ఉండాలి. ఆమెను గురించి పౌలు ఇస్తున్నటువంటి సాక్ష్యము, ఆమె అనేకులకు సహాయకురాలై ఉండెను. ఎప్పుడైనా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు మనకు పౌరుషం ఎప్పుడు రావాలి తెలుసా? ఎవరో మనల్ని ఏదో అంటే కాదు. చాలామందికి ఎంత పౌరుషం వస్తుందంటే, ఎవరైనా ఏమంటే ఇంక నేను రాను. ఏంటి పౌరుషం? దేనికి? ఇంక నేను రాను. వాటే పౌరుషం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పౌరుషం ఎప్పుడు రావాలి తెలుసా? నేను ఇలా ఉండాలి. దేవుని వాక్యాలు చదువుతున్నప్పుడు నాకు ఇలాంటి సాక్ష్యం కావాలి అని మీరు చెయ్యి పెట్టి అడగండి. దేవుడు మీకు అలాంటి సాక్ష్యాన్ని ఇస్తాడు. దేవుడు మిమ్మల్ని అలాగా అభిషేకిస్తాడు. దేవుని వాక్యం మనకి ఎందుకు ఇచ్చాడంటే, ఆ వాక్యము చదువుతుంటే మన హృదయాల్లో మంట పుడుతుంది. హల్లెలూయా. ఆ మంట చదువుతున్నప్పుడు ఆ చెయ్యి పెట్టి అడగాలి. నేను బైబిల్లో ఉన్నటువంటి అనేక మాటల మీద చెయ్యి పెట్టి అడుగుతుంటాను. ప్రియమైన వాళ్ళరా, అనేక మాటల మీద చెయ్యి పెట్టి అడుగుతున్నప్పుడు ప్రియమైన వాళ్ళరా, అవి దేవుడు నా జీవితాల్లో నెరవేర్చడం నేను చూశాను. పౌరుషం దేనికి ఉండాలో తెలుసా? అనవసరమైన పౌరుషాలు మనకు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఏ పౌరుషం మనకు ఉండాలంటే, దేవుని వాక్యం ఎలా చెప్తుందో నేను అలా ఉండాలి. అది మన పౌరుషం. దేవుని వాక్యం ఎలా చెప్తుందో, వాక్యం చదువుతున్నప్పుడు వాక్యం ఎందుకు చదవమని చెప్తానంటే, దేవుని వాక్యము నిజమైన పౌరుషాన్ని మనలోకి తీసుకుని వస్తుంది. చాలామందికి దేనికి పౌరుషం అంటే, అనవసరమైన ఎన్నో విషయాలకు పౌరుషం పడతారు. దేవుని వాక్యము చదువుతున్నప్పుడు నేను ఫీబే వంటి మంచి సాక్ష్యము నేను కలిగి ఉండాలి ప్రభా. ఇక్కడ ఉన్న వాళ్ళందరిలో ఎక్కువ మంది స్త్రీల గురించే చెప్పాడు పౌలు. హల్లెలూయా. ఎందుకంటే యాక్చువల్గా స్త్రీలు పరిచర్య చేయడానికి చాలా ఈజీ. స్త్రీలు పరిచర్య చేయడం చాలా ఈజీ. మగవాళ్ళు మాట్లాడితే ఎక్కువ వినరు, కానీ స్త్రీలు మాట్లాడితే ఏం చేస్తారు? ఎవరైనా వింటారు. అంతేకాదు, ఈజీగా వాళ్ళు మాట్లాడడానికి అవకాశం ఉంటుంది ఎవరితోనైనా. అదే పురుషులు అందరితోనూ కూడా ఏం చేయలేరు, మాట్లాడలేరు. కనుక మరి ముఖ్యంగా మనం ఎక్కడున్నా కూడా అనేకులకు ఏమై ఉండాలి? సహాయకురాలై ఉండాలి. కనుక నేను అంటే ఎవరిని విమర్శించాలని కాదు, కానీ దయచేసి మనం మాట్లాడుతున్నప్పుడు అవతల వాళ్ళు వింటున్నారు కదా అని చెప్పేయకూడదు. నేను సడన్గా ఒకరోజు ఒక సహోదరిని కలిశాను. ఇక్కడ మన దగ్గర కాదు, వేరే ప్రాంతంలో కలిసిన తర్వాత నాకు తెలిసినటువంటి సహోదరి ఆవిడని పరిచయం చేస్తే, అమ్మ ఎలా ఉన్నారమ్మా అని అడిగాను. నేను ఇంతకుముందు చెప్పే ఉంటాను. అడగగానే వెంటనే నాకు ఎవరు పరిచయం చేశారు ఆవిడ ఎలాగుందమ్మా అని అడిగాను. ఆవిడ గోల ఆవిడదే బాబు అన్నది. ఎప్పుడు అలా ఆయన గురించి ఎప్పుడు ఏంటి సోది? వాట్ ఏ బ్యాడ్ టెస్ట్ మనీ. అసలు పరిచయం చేసింది ఎవరు? ఈవిడ నాకు ఆవిడే నా ఫ్రెండ్ అని పరిచయం చేసింది. నా ఫ్రెండ్ అని పరిచయం చేస్తే నేను చక్కగా పలకరించి, అమ్మ సిస్టర్ ఎలాగ ఉన్నారమ్మా అని అంటే, ఇంకేంటి సిస్టర్? ఏం మాట్లాడుతాం మనము? మన గురించి సడన్గా మనం లేకపోతే ఎవరైనా ఏం చెప్తారు మన గురించి? ఆమె అనేకులకు నాకు కూడా సహాయకురాలై ఉండెను. హల్లెలూయా. ఎంత మంచి సాక్ష్యము ప్రియమైన దేవుని బిడ్డలారా. ఇలాంటి సాక్ష్యము మనకు మెప్పు, మహిమ, ఘనత ఇస్తుంది. దేవుని సన్నిధిలో దేవుని ఎదుట మనకు మెప్పును, మహిమను, ఘనతను తీసుకొని వస్తుంది. కనుక ఈరోజు మనము బయట ఎటువంటి సాక్ష్యం కలిగి ఉన్నాము, సంఘములో ఎటువంటి సాక్ష్యము కలిగి ఉన్నాము? ప్రియమైన దేవుని బిడ్డలారా, బయట మన గురించి ఎలాంటి సాక్ష్యం చెప్పుకుంటారు, అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా సంఘములో మన గురించి ఏం సాక్ష్యం చెప్పుకుంటారు? సంఘములో పౌలు అనేకులకు చెప్తున్నాడు, ఇక్కడ నాకు చెప్తున్నాడు, ఆమె
సహాయకురాలై ఉండెను. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం కూడా చదువుదాము. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రాణము కొరకు వారి ప్రాణములు కూడా ఇవ్వడానికి తెగించారు. ఒక ఫ్యామిలీ కోసం, భార్యాభర్తల కోసము పౌలు ఇక్కడ రాస్తున్నాడు. వాళ్ళ పేర్లు అకుల, యాక్చువల్గా ప్రిస్కిల్లా అకుల అని ఉంది. చాలా చోట్ల వీళ్ళిద్దరు పేర్లు ఎలా ఉంటాయంటే ముందు ఎవరి పేరు ఉంటుంది, ముందు ఎవరి పేరు ఉండాలి? యాక్చువల్గా మగవాళ్ళ పేరు ఉండాలి. కానీ ఇక్కడ మీరు వీళ్ళిద్దరు పేర్లు ఎక్కడ చూసినా కూడా ఇలాగే ఉంటాయి. బహుశా మనం అకుల ప్రిస్కిల్లా, నేను కూడా జనరల్గా అనేసాను, కానీ ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. నేను మొన్న ఎవరికో చెప్పాను, ఎందుకు ముందుకు వచ్చేస్తారు స్త్రీలు ముందుకు ఎందుకు వస్తారు? ముందు రావడం అంటే మీకు ఏం అర్థం అవ్వలేదు, మీకు ఏదో అర్థమైంది అంతే తప్ప నేను చెప్పినట్టు అర్థం అవ్వలేదు మీకు. నాకు అర్థమైంది. స్త్రీలు ఎందుకు ముందుకు వస్తారు? మీకు ఏం అర్థం అవ్వట్లేదు, కొంచెం లోనికి వెళ్తున్నాను. స్త్రీలు ఎందుకు ముందుకు వచ్చి ఉంటుంది ముందుకి ప్రిస్కిల్లా? పౌలు తన గురించి ప్రస్తావించినప్పుడు ప్రిస్కిల్లకును, అదే మనం ఎక్కడైనా అమ్మా కొంచెం వినండి అమ్మా, మనం ఎక్కడైనా పొరపాటున ముందు కుడి ఎడమ కుడి అయిందంటే ఏమవుద్ది? అక్కడ చాలా గొడవలు అయిపోతాయి కదా. కానీ పౌలు రాస్తున్నప్పుడు ప్రిస్కిల్లను ముందు పెట్టాడు, తర్వాత అకులను రాశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, షీ సో యాక్టివ్ ఇన్ గాడ్స్ వర్క్. దేవునికి స్తోత్రం కలుగును గాక. తను దేవుని యొక్క పరిచర్యలో ప్రిస్కిల్లా చాలా యాక్టివ్ అన్నమాట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకు వస్తారంటే యాక్టివ్గా ఉన్న వాళ్ళు ముందుకు వస్తారు. ఎందుకు వస్తారు? జడ్డుగా ఉన్నారనుకోండి, ఏమవుతారు? గో బ్యాక్. జడ్డిగా ఉంటే ఎక్కడికి వెళ్తారు? గో బ్యాక్. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంఘంలో ఏ ఒక్కరూ కూడా నిరుపయోగంగా సోమరులుగా ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చక్కని మాట. ప్రిస్కిల్లకును అకులకును వాళ్ళు ఎవరంటే నా జత పనివారు. వాళ్ళెవరు? పౌలు వాళ్ళ గురించి అడ్రస్ చేస్తూ వాళ్ళు ఎవరంటే వారు నా జత పనివారు, మై ఫెలో వర్కర్స్ ఇన్ క్రైస్ట్ జీసస్. వారు నా యొక్క పరిచర్యలో జత పనివారు. మనం ఎవరితో జత పనివారంగా ఉన్నాము? నిన్న ఎబెనెజర్ బ్రదర్ వాక్యం చెప్తూ సంఘం గురించి ఏం చెప్పాడు ఆయన? రాత్రి విన్నవాళ్ళు పార్లమెంట్. సంఘం ఏంటి? పార్లమెంట్. పార్లమెంట్లో మీరు అందరు ఎవరు అమ్మా? అంటే ఏమవుతారు? అదిగో అక్కడ ఢిల్లీకి దగ్గరగా ఉంటున్నాడు కనుక చెప్పాడు ప్రకాష్. ఏమన్నాడు? మెంబర్ ఆఫ్, ఇంగ్లీష్లో చెప్తున్నారు ప్రతినిధులు అంటే మన తెలుగు మర్చిపోయారు. ప్రజాప్రతినిధి అన్న ఏదో ఏదో వాలంటీర్లు అనుకుంటారు. ప్రజాప్రతినిధి అనకండి ఎవరైనా, వాలంటీర్ కావాలా అనుకుంటారు. ఎంపీ అనన్నా, అమ్మో ఎంపీయా. దోమసకటం అంటే ఏంటనుకున్నారు? అమ్మా సిగరెట్టా? ట్రైన్ ఏమంటారు మరి? ట్రైన్ అమ్మా. ధూమపానం అంటే సిగరెట్ అంతే కదా. ఇదే సిగరెట్ థియేటర్ బాబు అనుకోండి. ఇక్కడెక్కడ తెలుగులో కొన్ని మాటలు మనం చెప్తే అర్థం అవదు. కమ్యూనిటీ హాల్ అని ఉంటుంది తెలుసా? సామాజిక భవనం అని ఉంటుంది. సామాజిక భవనం అంటే మనకి ఎప్పటికీ అర్థం అవదు. కమ్యూనిటీ హాల్ అంటే అర్థమవుతుంది. అర్థమైంది కదా? అలాగా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను నేను? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. ఇప్పుడు పార్లమెంట్లో ఎవరు యాక్టివ్? దేవుని యొక్క బిడ్డల్ని దేవుడు, సంఘము పార్లమెంట్ అయితే మనం అందరం ఎవరు? ఇప్పుడు మళ్ళీ అదే మనకి అవ్వదు. మనల్ని దేవుడే ఎన్నుకున్నా కూడా
మనకు అర్థమవుదు. మెంబర్ ఆఫ్ పార్లమెంట్ మీరే ఎంపీలు అన్నా కూడా మనకేం గుర్తొస్తుంది? వాషింగ్ క్లోత్స్. మగవాళ్ళకి వాళ్ళ పనులు తప్ప మెంబర్ ఆఫ్ పార్లమెంటా మనమా? సంఘము యొక్క స్థాయి. నిన్న నేను ట్రాన్స్లేట్ చేస్తూ కొన్ని విషయాలు నేను ఆలోచించుకుని ఉండిపోయాను. ఇంకొక విషయం ఏంటంటే, ఆ రాత్రి కొన్ని నాకు భయం ఏంటంటే, అమ్మాళ్ళ ఫ్రెండ్ భాస్కర్ గారు ఉన్నారు. ఆయనకి ఎలా కనెక్ట్ అవుతుందో ఏంటో అని భయంతో మొత్తం మీద ఆయనకి బాగానే కనెక్ట్ అయింది. కిందకి వెళ్ళాక ఆయన చెప్పాడు, ఏం లేదండి, హడ్డల్స్ వస్తాయి, అయినా దేవుడు మనకు తోడుగా ఉంటాడు, నాకు అది అర్థమైందండి అన్నాడు. అదే అర్థమైతే మంచిదేలేండి అన్నాడు. దేవుని స్తోత్రం. కింద ఆయన స్టార్ట్ చేశారనమాట. హడ్డల్స్ వస్తాయి, అయినా దేవుడు తోడుగా ఉంటాడు, నాకు అది అర్థమైందండి, ఎమ్నేజర్ గారు చెప్పింది అన్నారు. ఓకే, బాగానే అర్థమైంది. అయితే సంగమ పార్లమెంట్ అయితే దేవుని బిడ్డలైన వారందరూ కూడా ఏ స్థాయిలో ఉండాలి? కోవర్కర్స్. పౌలు అంటున్నాడు, వారందరూ కూడా కోవర్కర్స్. ఇన్యాక్టివ్గా సంఘంలో ఎవరు ఉండకూడదు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అసలు మన పొజిషన్ ఏంటో తెలిస్తే మనం ఇన్యాక్టివ్గా ఉండం. మనకేంటంటే అనవసరమైన పొజిషన్స్ కోసం మనం ఇక్కడ మనకి ఆ ప్రాబ్లం లేదు, కానీ చాలా చోట్ల అనవసరమైన పొజిషన్ కోసం చాలా గొడవలు ఉంటాయి. పొజిషన్స్ కోసం. ప్రియమైన దేవుడా, ఆల్రెడీ వీఆర్ ఎలక్టెడ్. దేవునికి స్తోత్రము కలుగును గాక. సెలెక్టెడ్ అండ్ ఎలక్టెడ్. దేనికి? మెంబర్ ఆఫ్ పార్లమెంట్. అమ్మయ్యా, ఇప్పుడు మీరు ఎవరు? మీసారి రాసుకోండి మీ పేరు పక్కన. మీ పేరు రాసుకొని పక్కన ఎవరు? బండి మీద రాయండి. బండి మీద మీరు కానీ, మీ కారు మీద కానీ, సురేష్ గారు వెనకాల కారు వెనకాల రాసేయండి. నతనీల్ గారు మా కారు వెనకాల మెంబర్ ఆఫ్. మన కారుకి ఇంకా అందరూ ఏం చేస్తారు? దాని మీద ఏదో చిన్న ఇది పెట్టండి, కేకే అంటది కదా, అది పెట్టేసి మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అని పెట్టండి. కాకపోతే మనం అలా పెట్టకూడదు, మెంబర్ ఆఫ్ హెవెన్లీ పార్లమెంట్ అని పెట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. మెంబర్ ఆఫ్ హెవెన్లీ పార్లమెంట్. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క బిడ్డలముగా దేవునితో జత పని వారముగా ఉండాలి. హల్లెలూయా. పౌలు అంటున్నాడు, ఈ ప్రిస్కిల్లా అక్కులా ఉన్నారు కదా, వారు నాతో కూడా జత పనివారు. సో ఈ పౌలు ఒక్కడే పాస్టర్ కాదు, పౌలు ఒక్కడే అపోస్తలుడు కాదు, పౌలు ఒక్కడే సేవ చేసినట్టు కాదు. తను అంటున్నాడు, ఈ పరిచర్యలో వాళ్ళు కూడా దే ఆర్ కో వర్కర్స్. వారు నాతో జత పని వారుగా ఉన్నారు. హల్లెలూయా. మనం జత పని వారముగా ఉండాలి. దేవుని యొక్క పరిచర్యలో ఎలా ఉండాలి? జత పని వారముగా ఉండాలి. ఏదో ఉన్నాము, ఏదో తిన్నాము, ఏదో బతికాము, ఏదో కట్టుకున్నాము, ఏదో అయిపోయింది, అమ్మయ్యా నిద్ర వస్తుంది పడుకుని పోదాం, అయిపోయింది కాదు. వాట్ అసలు మన ప్రివిలేజెస్ ఏంటి? మన డ్యూటీస్ ఏంటి? యాజ్ ఎ క్రిస్టియన్గా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో మనకున్నటువంటి ఆధిక్యతలు ఏంటి? మనము దేవుని యొక్క తోటలో మరి జత పని వారము. ఇంకా చెప్తున్నాడు, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములు ఇచ్చుటకైనను తెగించిరి. ఏం సాక్ష్యం అండి! మీరు ఎవరైనా ఎవరి ప్రాణానికైనా మీ ప్రాణాలు ఇవ్వడానికి తెగించారా? ఎవరు తెగించరు. అలాగ ఉండిపోయి ఎవరైనా ప్రాణాలు పోతున్నాయంటే వెళ్ళారా? చాలామంది నా దగ్గరికి ఎవరు రాలేదు అనుకోండి. అసలు నేను అడుగుతాను, మీరు ఎంతమంది దగ్గరికి వెళ్ళారు? ఎంతమంది హాస్పిటల్స్లో ఉంటే విజిట్ చేశారు? ఎంతమంది సిక్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళని విజిట్ చేశారు? ఒక్కోసారి నేను గ్రూప్లో మెసేజ్ పెడతాను. పెడితే కొంతమంది అడుగుతారు, మరలా ఒక వారం రోజులు పోయాకో 4-5 రోజులు పోయాకో, ఎలాగున్నారండి సో అండ్ సో పర్సన్ అని. కొన్ని నేను మర్చిపోతాను, ఎందుకంటే నేను డైరెక్ట్గా పెట్టినవి కాదు, ఎవరో పెడితే నేను మళ్ళీ పెడతాను కదా, మళ్ళీ నేను కనుక్కొని చెప్తానండి అని నేను చెప్తాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అసలు మనకే తప్ప ఇంకొకడు ఎలా పోతున్నాడు, ఇంకొకరికి అనారోగ్యం ఏంటి, హార్ట్ పేషెంటా, ఏమైంది అని నేను చూస్తాను. ఒక్కరు అలాగా అడిగారంటే నా హృదయం సంతోషిస్తుంది. అందుకే దే ఆర్ హ్యావింగ్ సమ్ కన్సర్న్.
కొంతమంది అలా ప్రత్యేకంగా నన్ను అడుగుతారు, మరలా ఆ పర్సన్ ఎలాగున్నారండి, వారి కోసం మేము ప్రార్థన చేస్తున్నాం. అది గొప్ప ధైర్యాన్ని ఇస్తుంది. మనం అసలు వాళ్ళైతే ప్రిస్కిల్లా అకుల అయితే వాళ్ళు నా ప్రాణం కొరకు వారు ప్రాణాలు ఇచ్చినకేనని కూడా ఏం చేశారట, తెగించారు. వాట్ స్టాండర్డ్స్, వాళ్ళు ఎలాంటి స్టాండర్డ్స్లో ఉన్నారు ప్రియమైన దేవుని బిడ్డలారా. ఎలాంటి సాక్ష్యం పరలోకంలో మనకు ఎలాంటి సాక్ష్యం ఉంటుంది ప్రియమైన దేవుని బిడ్డలారా. నా ప్రాణము కొరకు వారు ప్రాణాలు ఇచ్చుటకని తెగించారు, మరియు వారి ఇంట ఉన్న సంఘము, వారి ఇంట్లో ఏముందట, మీ ఇంట్లో ఏముంది, సామాన్లు చాలట్లేదు బ్రదరు. సామాన్లు ఎంతమంది ఉంటున్నారమ్మా, ఇద్దరే ముగ్గురే, సామాన్లు చాలట్లేదు. అమ్మేస్తే బోల్డ్ ప్లేస్ వస్తుంది. అమ్మడం ఎందుకులేండి, ఎవరికైనా ఇచ్చేస్తే బోల్డ్ ప్లేస్ వస్తుంది. హల్లెలూయా. ఎవరికైనా ఇచ్చేస్తే ఏమొస్తుంది, ఎవరికైనా ఏం లేదనుకోండి, నేను గమ్మ చూస్తాను, ఎవరికైనా లేదని కొంచెం పట్టుకెళ్ళిపోండి అంటాను వేవేగా. ఎందుకు, ఖాళీ వస్తుంది కదా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఖాళీ వస్తుంది రాదా ఇచ్చేస్తే. హలో, ఇల్లు ఎంతమందికి చాలట్లేదో వాళ్ళందరికీ ఒక శుభవార్త, మీ సామాన్లు ఎవరికైనా ఇచ్చేస్తే ఇల్లు అంతా ఖాళీ అవుతుంది. గుడ్ న్యూస్ మీ అందరికీ, అర్థమవుతుందా. సామాన్లు ఎవరికైనా ఇచ్చేస్తే ఇల్లు అంతా ఏమవుతుంది, ఖాళీ అవుతుంది. వాళ్ళ ఇంట్లో ఏముందట, సంఘం ఉందట. ఆ దినాల్లో చర్చెస్ ఏమి బిల్డింగ్స్ ఏమి ఉండేవి కాదు. ఒక మంచి విశ్వాసుల ఇంట్లోనే వాళ్ళు ఏమయ్యేవారంటే, విశ్వాసులు అందరూ కూడా ఏమయ్యేవారు, కూడుకునేవారు. కూడుకొని ప్రార్థన చేసేవారు. అనుదినము కూడా ప్రార్థన చేస్తూ ఉండేవారు. దేవుని బిడలముగా మన ఇంట సంఘము కూడుకునేటట్టుగా మన ఇల్లు నిర్మించుకోవాలి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ అకుల ప్రిస్కిల వారి ఇంట ఏముందట, సంఘం ఉంది. అంటే ప్రియమైన ఎంత పవర్ఫుల్గా వాళ్ళు ఉన్నారు చూడండి. దేవుని సంఘము వారి ఇంట కూడుకొని ప్రార్థన చేస్తుంటే వాళ్ళు ఎంత పవర్ఫుల్గా ఉంటారు. ఇంకా వాళ్ళ గురించి ఇంకా నేను మాత్రం కాదు, వారి ఇంటనున్న సంఘమునకు వందనములు చెప్పుడి, నేను మాత్రము కాదు అన్యజనుల్లోని సంఘములు వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. నేను మాత్రం కాదు, మొత్తం అన్యజనుల్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళకి ఏమై ఉన్నారు. ఎందుకు, నాట్ ఓన్లీ ఐ గివ్ థ్యాంక్స్ బట్ ఆల్ ద చర్చెస్ ఆఫ్ ద జెంటైల్స్ గివ్ థ్యాంక్స్ యాజ్ వెల్. అన్యజనుల్లో ఉన్న సంఘాలు అన్నీ కూడా వీరికి ఏం చెప్తున్నాయట అంటే వాళ్ళందరికీ కూడా ఉపయోగకరంగా ఉన్నారు. ఈ అకుల ప్రిస్కిల ఎలాంటి వాళ్ళు తెలుసా, అపోల్లో వాక్యం చెప్తుంటే అపోల్లోని పిలిచి, అపోల్లోకి దేవుని యొక్క అతడు ధర్మశాస్త్ర వేది అని ఉంటుంది, అంటే ధర్మశాస్త్ర పండితుడు అన్నమాట. ధర్మశాస్త్ర పండితుడు, మంచి ధర్మశాస్త్రం గురించినటువంటి చాలా నాలెడ్జ్ కలిగినటువంటి వ్యక్తిని పిలిచి, ఈ మ్యాటర్ అంతా కూడా అపోస్తలుల కార్యాలు 19వ అధ్యాయంలో ఉంటుంది. మొదటగా 18వ అధ్యాయంలో కనబడతారు వీళ్ళు అకుల ప్రిస్కిల. తర్వాత ఆ 19వ అధ్యాయంలో కూడా వీళ్ళు కనిపిస్తారు. అక్కడ వాళ్ళు అపోల్లోను పిలిచి అపోల్లోకు దేవుని యొక్క మార్గమును గురించి ఇంకా క్లియర్గా బోధించారట. హల్లెలూయా. మనం ఇప్పుడు ఎలాగున్నాము, వాక్యం గురించినటువంటి సరైన అవగాహన కూడా మనకు ఉండదు. మనకి ఏది తోస్తే అదే దేవుని చిత్తం, మనం ఏది అనుకుంటే అదే గాడ్స్ విల్, మనకి ఏది ప్రేరేపణ వస్తే అదే దేవుని ప్రేరేపణ అనుకుంటాం. ప్రతి దాన్ని కూడా దేవుని వాక్యముతో టాలీ చేసుకోవాలి. ప్రతీది కూడా దేవుని వాక్యముతో సరితూగుతుందా లేదా, ఏ విజన్ అయినా, ఏ డ్రీమ్ అయినా, ఏ ప్రేరేపణ అయినా దేవుని వాక్యానుసారంగానే ఉందా లేదా అని మనం చూసుకున్నప్పుడు అది దేవుని ప్రేరేపణ కాదో తెలుస్తుంది. కనుక అపోల్లో వాక్యం చెప్తుంటే వాళ్ళు పిలిచి చెప్తున్నారు, ఇది వాక్యానుసారమైన అనుభవం కాదు, ఇంకా పరిశుద్ధాత్మను గురించి వారు ఇంకా క్లియర్గా మరి అపోల్లోకు చెప్పినప్పుడు ప్రియమైన వాళ్ళ తర్వాత అపోల్లో ఎంతోమందికి దీవెనకరంగా ఉన్నాడు. ఇప్పుడు అపోల్లో ఎవరికి థ్యాంక్ఫుల్గా ఉంటాడు, ప్రిస్కిలా అకుల్లాకి ఎప్పుడు కూడా ఏమంటాడు, అరే నేను ఎన్నో తెలుసు అనుకున్నాను కానీ
వాళ్ళు నా జీవితంలో చాలా ఉపయోగకరంగా ఉన్నారు. అందుకే అంటున్నాడు, అన్ని జనుల్లోని సంఘములు అందరూ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. ఎంతమంది మీకు కృతజ్ఞులై ఉన్నారు? మీకు ఎంతమంది కృతజ్ఞత కలిగిన వారుగా ఉంటారు? నువ్వు అది తోస్తే అంత స్పీడ్ తోస్తే అంత స్పీడ్గా వస్తుంది. అది నమ్మలే. మరి నువ్వు అన్యజనులు, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకు కృతజ్ఞులై ఉండాలి అంటే మనము వాళ్ళకి ఏ విషయంలో ఉపయోగకరంగా ఉన్నాము? దేవుని బిడ్డలముగా మనము ఎవరికి ఉపయోగకరంగా ఉన్నాము? యాకుల్లా ప్రిస్కిల్లాకు సంఘము, వాళ్ళ ఇంటిలో ఒక సంఘం ఉంది. అంతేకాదు వారు చుట్టూ ఎన్నో సంఘాలు ఉన్నాయి, అన్యజనుల సంఘాలు. వాళ్ళందరూ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. అంటే టెస్ట్ మనీ, ఎంత మంచి సాక్ష్యం ప్రియమైన దేవుని బిడ్డలారా. అలాంటి సాక్ష్యము మన జీవితాల్లో మనము కలిగి ఉండాలంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము మన సొంత పనులే కాదు, మనము ఇతరులకు ఉపయోగకరంగా ఉండేటట్లుగా ప్రార్థించాలి. లార్డ్ యూజ్ మీ, నన్ను ఇతరులకు ఉపయోగకరంగా నన్ను వాడుకో ప్రభువా అని మనం ప్రార్థించాలి. మనం ప్రార్థించే దానికన్నా ఎక్కువగా దేవుడు మనల్ని వాడుకోలేడు. ప్రార్థన ఏంటంటే సబ్మిషన్. మనము దేవునికి ఏం చేస్తున్నాము? సబ్మిట్ చేసుకుంటున్నాము. ప్రభువా నన్ను వాడుకో, నన్ను వాడుకో అని మనం సబ్మిట్ చేసుకుంటుంటే దేవుడు ఏం చేస్తాడు? మనలను వాడుకోవడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నేను ఇతరులతో జత పనివాడుగా ఉండాలి. ఆమె ఇంకా ఏమంటున్నాడు? వాళ్ళ ఇంటిలో సంఘం ఉందంట. ఇంకా వాళ్ళు నాకు చాలా ఉపయోగకరంగా ఉన్నారు, వారికి నేను కృతజ్ఞుడును. నేను మాత్రమే కాదు, అందరూ కూడా, అన్ని జనులు ఉన్నవారు అందరూ కూడా వారికి కృతజ్ఞులై ఉన్నారు. ఈ ఉదయం మనకు అందరికీ వేళ టెస్ట్ అనమాట. మనకి ఎంతమంది కృతజ్ఞులై ఉంటారు? ఒకవేళ పరలోకంకి వెళ్ళిన తర్వాత ఎంతమంది మనం ఎంతమంది కృతజ్ఞులై ఉన్నాము అనేది వేరు. అంటే వాళ్ళు మనకు చేసిన దాన్ని బట్టి మనం వాళ్ళు కృతజ్ఞులై ఉంటాం. మీకు ఎంతమంది కృతజ్ఞులై ఉంటారు? ఎప్పుడు ఉంటారు అంటే మనం వారికి చేసిన దానిని బట్టి, వారిని క్రీస్తులోనికి నడిపించిన విధానము, వారిని క్రీస్తులో బలపరిచిన విధానము, వారికి మరి మనము ఎలాగ సహాయకులంగా ఉన్నామో దానిని బట్టి మనము వారికి వాళ్ళ విషయంలో చేసినటువంటి ఆ పరిచర్యను బట్టి వారు మనకేమై ఉంటారు? కృతజ్ఞులై ఉంటారు. కనుక 5వ వచనం కూడా 6వ వచనం కూడా చూద్దాము. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. ఈ మరియ యేసు ప్రభుకి తల్లి అయిన మరియ కాదు. ఈమె గురించి మరి ఎక్కడ హిస్టరీలో ఏం లేదు. మరియ అనే పేరు అప్పుడు కామన్ అన్నమాట. మేరీ అనేటువంటి పేరు కామన్. ఆమె ఏమంటారు? మీ కొరకు బహుగా ప్రయాసపడిన, మీ కొరకు బహుగా ప్రయాసపడిన. ఈ మాట అందరూ చెప్దాము. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనములు. ఏముందండి ఇందులో? ఏముంది ఇందులో? ఎవరికి? ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా, యేసు ప్రభు చెప్పారు. కానీ ఈమె ఎంతోమంది కోసం ఏం చేసిందట? ప్రయాసపడింది. మీ కొరకు ఏం ప్రయాసపడి ఉంటుంది? ఏం ప్రయాసపడితే పౌలు రాసి ఉంటాడు? మీరేం ప్రయాసపడ్డారు? మనం ఏం ప్రయాసపడి ఉంటాము? సంవత్సరం ఆఖరిలో కదా టెస్ట్ మ్యాచ్ అనమాట. టెస్ట్ ఏం ప్రయాసపడ్డాము? అసలు ఖాళీ లేదు బ్రదర్, అసలు ఖాళీ లేదు. అసలు ఏం ఖాళీ లేదు. మీకు విషయం చెప్పినా, పని లేని వాళ్ళు ఖాళీ ఉండదు తెలుసా మీకు? నాకు ఎప్పుడు అర్థమైంది అంటే, మా ఫ్రెండ్ ఒక అబ్బాయికి ఉద్యోగం లేక ఆడు బయట ఉన్నాడు. వాళ్ళ అమ్మని అడిగితే ఎప్పుడు 2-3 సార్లు ఇంట్లో లేడు. ఏమో ఎక్కడ జాయిన్ అయ్యాడు అంటే, ఆడికి పని లేదు, ఖాళీ లేదు బాబు. ఆడికి పని లేదు, ఖాళీ లేదు. పని లేని వాళ్ళకి ఏముండదు? ఖాళీ ఉండదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏం ప్రయాసపడుతున్నాం మనము? మీరు ప్రయాసపడిన దాంట్లో దేవుడు మిమ్మల్ని మెచ్చుకునే విధంగా ఏం ప్రయాసపడి ఉంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ కొరకు ఇదంతా ఏంటి? పార్లమెంట్. హలో, మరలా చెప్తాను, మరలా ఏంటి?
పార్లమెంట్లో మంచి ఎంపీలు ఉంటారు కదా, మీరు ఎవరి కోసం ప్రయాసపడారు ఇప్పుడు? ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రతినిధులు. దేవుడు మనల్ని ఎందుకు ఎన్నుకున్నాడు? ప్రజల కోసము దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎందుకు ఎన్నుకున్నాడు? ఎలా ఎన్నుకున్నాడు? మనం రక్షించబడ్డాం చూసారా? దట్ ఈస్ ద టైమ్ గాడ్ సెలెక్టెడ్. దేవుడు ఇంత కోట్ల మంది ప్రజల మధ్యలో ఎంత తెలివైన వాళ్ళు ఉన్నారు తెలుసా? వాళ్ళకి చెప్తుంటే అర్థమవుదు సువార్త. ఇప్పుడు అమ్మాళ్ళ భాస్కర్ గారు వస్తారా, మొత్తం అన్నీ వింటారు, అన్నీ బాగానే ఉంటారు, జీసస్ క్రైస్ట్ అంటారు, కానీ అన్నీ విని వాళ్ళు వీళ్ళు అన్నీ మళ్ళీ లాస్ట్లోకి వచ్చాయి అంతా, మరి వీళ్ళు కూడా ఒకటే కదండి అంటాడు ఆయన. డైరెక్ట్గా యేసుప్రభు కనిపించాడు ఆయనకి. యేసుప్రభు స్వరం విన్నారు. మనలో ఎవరికి యేసుప్రభు స్వరం వినలేదు. ఎవరు విన్నారు? వింటే సంతోషం. యేసుప్రభుని చూడలేదు. చాలామంది యేసుప్రభు గాయాలను చూసిన వాళ్ళు ఉన్నారు. యేసుప్రభు యొక్క సిలువ వేయబడినటువంటి ఆ దృశ్యాన్ని వాళ్ళు కళ్ళారా చూసినటువంటి అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు. మనకి ఏ అనుభవం లేదు, కానీ మనం రక్షణ పొందుకున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇప్పుడు వాళ్ళు జ్ఞానులు అనుకుంటున్నామా, మనం జ్ఞానులు అనుకుంటున్నామా? దేవుని సృష్టికర్తని ఎరుగుటే గొప్ప జ్ఞానం. హల్లెలూయా. గనుక దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఆ రివలేషన్, ఆ ప్రత్యక్షత మన హృదయాల్లో కలుగుతుంది. అది ఆ రివలేషన్ మన హృదయాల్లోకి వచ్చేంత వరకు కూడా మనం ఏం చేయలేం. పౌలు ఒక మాట అంటాడు చూడండి, 2 కొరింథియన్స్లో 4th చాప్టర్, 2వ కొరింథీ పత్రిక 4వ అధ్యాయము 5, 6 వచనాలు కలిసిపోన్నాయి. అంధకారములో నుండి వెలుగు ప్రకాశించునుగాక అని పలికిన దేవుడే తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయములలో ప్రకాశించెను. హల్లెలూయా. గనుక ప్రియమైన వాళ్ళరా, పౌలకు ఈ రెవల్యూషన్ అంతా ఎలాగొచ్చిందంటే, పౌలు అంటున్నాడు తన మహిమను గూర్చిన జ్ఞానము యేసుక్రీస్తునందు వెల్లడిపరచుటకు మా హృదయాల్లో ఏమయ్యాడు? నువ్వు రక్షించబడ్డావంటే నీకు ఒక విషయం తెలుసా? దేవుడు నీ హృదయంలో ప్రకాశించాడు. మీకు అది అర్థం కాలేదు. మనం రక్షణ పొందాము అంటే అంధకారంలోంచి వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడే మన హృదయాల్లో ఏమయ్యాడు? ప్రకాశించాడు. మనకు ఆ అండర్స్టాండింగ్, మనకు ఆ రివల్యూషన్ వచ్చింది అంటే దేవుడు మన హృదయాల్లో ప్రకాశించాడు. మనం జనరల్గా అనుకుంటాం, ఏంటి దేవుడు చేయలేదేంటి అనుకుంటాం మన జీవితాల్లో. మనకి ఏం దేవుడు చేయాలంటే ఉద్యోగం వస్తే, లేకపోతే ఏదైనా ప్రమోషన్ వస్తే, లేకపోతే ఏదైనా ఒక గొప్ప అద్భుతం చేస్తే మనం అది మాకేదో దేవుడు చేశాడు అనుకుంటున్నాం. వీటన్నిటికి మించి ఏంటో తెలుసా? అద్భుతాలు పొందిన వాళ్ళు ఈరోజు సంఘాల్లో లేరు. చచ్చిపోవలసిన వాళ్ళు, బతికిన వాళ్ళు ఈరోజు దేవునిలో లేరు. దేవుని మందిరంలోకి రావట్లేదు వాళ్ళు. రక్షణ పొందాం చూసావా, అది గొప్ప అద్భుతం. అంధకారములో నుంచి వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు నీ హృదయంలో ప్రకాశించాడు. వారు శారీరకంగా అద్భుతాలు పొందుకొని ఉండొచ్చు, శారీరక సంబంధమైన మేలులు పొందుకొని ఉండొచ్చు, కానీ వారు హృదయాల్లో దేవుని ప్రకాశం పొందుకోలేదు. నీకు నాకు దేవుడు మన హృదయాల్లో ప్రకాశించాడు. అది మనం గుర్తించలేము. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది నువ్వు గుర్తిస్తే లోకములో ఎవ్వరికి లేని భాగ్యాన్ని దేవుడు నీకు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. లోకంలో ఎవరికీ లేదు ఈ ప్రివిలేజ్. వాళ్ళు ఎన్నో అద్భుతాలు పొందుకొని ఉండొచ్చు, ఎన్నో ఉద్యోగాలు పొందుకొని ఉండొచ్చు, కోట్లు ఆస్తులు ఉండొచ్చు. ఈ అద్భుతము అంధకారంలోంచి వెలుగు కలుగునుగా కానీ పలికిన దేవుడు నీ హృదయములో ప్రకాశించుట. ఎందుకు ప్రకాశించాడో పౌలు అంటున్నాడు, తన మహిమను గూర్చిన జ్ఞానము నేను వెల్లడి చేయడానికి నా హృదయములో ప్రకాశించాడు. ద పర్పస్, ఆయన నా హృదయంలో ప్రకాశించడానికి గల కారణము, దేవుడు నన్ను ఎన్నుకోవడానికి గల కారణము, దేవుడు నన్ను రక్షించడానికి గల కారణము తన మహిమను గూర్చిన జ్ఞానము వెల్లడి చేయడానికి. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు నా వందనాలు. పౌలు చూస్తున్నాడు, అందరినీ చూస్తున్నాడు. ఒక ఆమె మరియా చాలా ప్రయాసపడుతుంది. ఎందుకు ప్రయాసపడుతుంది? మీ కొరకు ప్రయాసపడుతుంది. ఒక ఆమె చాలా ప్రయాసపడుతుందట. హల్లెలూయా. మీరు దేనికి ప్రయాసపడుతున్నారు? అల్టిమేట్గా మనము మన చివరి దినాన్ని, మనం ప్రభు ఎద్దుకు చేరుకునే దినాన్ని, మనం పడిన ప్రయాసలకు ప్రభు బహుమానం ఇస్తాడు. దేనికి ప్రయాసపడ్డామో? ప్రభా ఎంత పని చేశాను తెలుసా ప్రభా, టిఫిన్లు నేనే, అంట్లు నేనే,
బట్టలు నేనే, ఉతుకుట నేనే, తుడుచుకోవడం నేనే. నాకు అస్సలు టైం లేదు ప్రభా. నా కుమార్తె ఎంత ప్రయాసపడ్డావమ్మా, ఎంత ప్రయాసపడ్డావమ్మా, తోమి తోమి ఉతికి ఉతికి ఒక్క బహుమతి కూడా దేవుడు నీకు ఇవ్వడు. ఈమె మీ కొరకు ప్రయాసపడింది. మీ యొక్క స్పిరిచువల్ ఆత్మీయ జీవితము కొరకు, మీ క్షేమాభివృద్ధి కొరకు, మీ ఆదరణ కొరకు, మీ మేలు కొరకు ఈమె ప్రయాసపడింది. హల్లెలూయా. మనం దేని కొరకు ప్రయాసపడ్డాం? ఇవన్నీ అలా రాసుకోండి. అలా అలా కిందకి వెళ్తే 12వ వచనము, ప్రభువునందు ప్రయాసపడు త్రుపేనకును త్రుఫోసాకును వందనములు, ప్రియురాలగు పెర్సిస్కు వందనాలు, ఆమె ప్రభువునందు బహుగా. చూడండి, ప్రభువునందు ప్రయాసపడేవారు, ప్రభువునందు బహుగా ప్రయాసపడేవారు. వీళ్ళ ముగ్గురు కూడా ఆ పైన 2 పేర్లు ఉన్నాయి కదా, త్రుపేనకును త్రుఫోసాకును. వాళ్ళిద్దరు ఆడవాళ్లే. ఏం చేశారట వీళ్ళు? ఎవరి కోసం ప్రయాసపడుతున్నారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీకోసం ప్రయాసపడుతున్నారు. మీకోసం వాళ్ళు ప్రయాసపడ్డారు కనుక వారికి వందనాలు అంటున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వాళ్ళు మీకోసం చాలా ప్రయాసపడ్డారు కనుక ప్రియమైన వాళ్ళారా, మనము కూడా దేవుని బిడ్డలముగా ఇతరుల కోసము ప్రయాసపడినటువంటి వారముగా ఉండాలి. ఇంకొన్ని మాటలు మీకు చూపించి నేను ముగిస్తాను. 23వ వచనం, నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు. నాకును, అందరు చదువుదాం, ఇది మీరు అందరు కలిసి చదివేద్దాం. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయియు మీకు వందనములు. మామూలుగా రాసేయచ్చు, గాయు మీకు వందనాలు చెప్తున్నాడు అని రాయొచ్చు. గాయు సెండింగ్ హిస్ గ్రీటింగ్స్ అనొచ్చు. నాకును యావత్ సంగమునకును ఆతిథ్యమిచ్చు గాయు. మీ గురించి చెప్తున్నప్పుడు మీ గురించి ఏమని రాయాలి? ఏమని రాయాలి? ఇప్పుడు మీ పేరు రాసి ఎవరో ఒకరు పేరు చెప్పండి. మీరే చెప్పండి, నేను ఎవరి పేరు చెప్పినా ప్రమాదమే. ఎవరో ఒకరు పేరు చెప్పండి. నువ్వెందుకు చెప్పడం, వాళ్ళు చెప్తారులే. మీలో ఎవరి పేరు ఒక గట్టి మామూలు చెప్పండి. చూడండి, ఎవరి పేరు చెప్పట్లేదు అసలు పేరు. నేను సఖీనా అంటాను, ఎందుకంటే నిన్న దెబ్బకి నేను అనుకోని ఇంక లోనికి వెళ్ళిపోయాను తప్ప లిడియా అన్నాను. ఎందుకు ఏమైందంటే వాళ్ళు పాప మెట్లన్నీ కడిగారనమాట. యాక్చువల్గా ఆ మెట్లు కడగడానికి ఒక ప్రాబ్లం ఏంటంటే ఆ సీలింగ్ తడవకూడదని చెప్పాడు. ఆ సీలింగ్ చేసిన సీలింగ్ తడిస్తే అది ఊడిపోద్దండి అన్నాడు. ఆ కరెక్ట్గా సీలింగ్లోకి వెళ్ళిపోతుంది వాటర్, సీలింగ్ మీదకి. పోనీ వెళ్ళి నేను గుడ్డ పట్టుకొని ఉందామంటే కరెక్ట్ మళ్ళీ వేసాడు, నా నెత్తి మీద పడిపోయాయి నీళ్ళు. ఇక ఎవరు కడగమన్నారు, ఎందుకు కడిగారని చెప్పి లీడియాని అడిగి నేను మొత్తం మీద ఆ నీళ్ళు అడ్డుపెట్టడానికి చూశాను. కానీ ఇంకా నేను సరే ఇంకేదైతే అవనీలే అనుకుని ఇంక లోనికి వెళ్ళిపోయాను. ఇప్పుడు ఎందుకు చెప్పాను? షకీనా కోసం మామూలు చెప్పాను పేరు. అది ఎందుకు చెప్పానంటే అదే చెప్పినట్టు గుర్తొచ్చింది. ఇప్పుడు షకీనా అనగానే ముందు ఏం గుర్తొస్తుంది? అంటే మీ పేరు అనగానే ఏం గుర్తు రావాలి? హలో, మీ పేరు అనుకోగానే ఏం గుర్తు రావాలి? అమ్మ తినేస్తారా బాబు, తినేస్తాడు బాబు వచ్చాడా. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పేరు అనగానే ఏం గుర్తు రావాలి? గాయు నాకును యావత్ సంగమునకును ఆతిథ్యం ఇచ్చారు. అసలు అప్పుడు ఉన్నటువంటి ఆ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు ఎలా ఉండేవారు? వారు దేవుని రాజ్యము కొరకు వారు పనిచేసేవారు. నాకు యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చే ఎంతమంది వస్తున్నారు? ఇద్దరు ఎందుకు? మనకు కంగారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యావత్ సంఘమునకు కూడా ఏమిస్తున్నాడట?
ఆతిథ్యం. హల్లెలూయా. ఏమిస్తున్నారు? ఆతిథ్యము అనండి అందరూ. అంటే ఏంటి? మనం ఎందుకు చాలు అనుకుంటారు నెల నెల వరకు మనకి? మీరు ఆతిథ్యం చేస్తే అవి అలా నిండుతూనే ఉంటాయి. హల్లెలూయా. మనం ఎంత 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 తెచ్చుకుంటాం మన సరుకులు? మనకు సరిపడా తెచ్చుకుంటాం, కానీ చాలు. నాకును యావత్ సంఘమునకును కూడా ఆతిథ్యం ఇచ్చేటువంటి గాయకు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవుని యొక్క బిడ్డలముగా మనము ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి. హల్లెలూయా. ఆతిథ్యం ఇచ్చేవారుగా ఉండాలి. హల్లెలూయా. దేవుని బిడ్డల యొక్క లక్షణము. మనం ఇవన్నీ కూడా పార్లమెంట్లో మెంబర్ అయిపోయామంటే చాలదు. మా ఇంట్లో మేము కూర్చుంటానంటే అవదు. హలో, ఎంపీలు మా ఇంట్లో మేము కూర్చుంటామంటే అవదు. వాళ్ళు ఏం చేయాలి? ఏం చేయాలి? ఆతిథ్యం ఇవ్వాలి, ప్రయాసపడాలి, జతపని వారుగా ఉండాలి, ఇంట సంఘం ఉండాలి. మీరు ఎప్పుడైనా ఎమ్మెల్యే ఇంటికి వెళ్ళి చూడండి, ఎంతమంది ఉంటారు? వెళ్ళారు ఎప్పుడైనా ఎమ్మెల్యే ఇంటికి? నేను 3 సార్లు వెళ్ళాను కనుక చెప్తున్నాను. ఎంతమంది ఉంటారు తెలుసా? ఇటు ఎమ్మెల్యే గణబాబు గారి దగ్గరికి ఒకసారి వెళ్ళాను. తర్వాత ఎక్స్ ఎమ్మెల్యే మళ్ళా విజయప్రసాద్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళ్ళినప్పుడు వాళ్ళని కలవాలంటే ఎంతమంది ఉంటారు తెలుసా? ఇంట్లో ఉదయం 7 గంటల నుంచి వెళ్ళిపోయి ఉంటారు. వాళ్ళు ఎక్కడికో ఎక్సర్సైజ్ చేసుకొని ఏదో చేసుకొని వాళ్ళు వచ్చేసరికి అందరు నిలవబడతారు. ఇంట్లో ఎంతమంది ఉంటారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పట్లో వాళ్ళ ఇంట్లో అలాగే ఉండేవారు. ఇంట్లో సంఘం ఉంది, గాయి దగ్గర యావత్ సంఘం అంతా కూడా అక్కడ ఏం చేస్తున్నారట? ఆతిథ్యం తీసుకుని. మీ జాయ్ ఎలా ఉంటుంది తెలుసా? మీ సంతోషము పొంగి 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 పొర్లుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. మీరు ఎప్పుడైనా ఆనోకల ఇంటికి వెళ్తే అక్కడ సిస్టర్ గారు అందుకు చెప్పారు, కొద్దిగా దోశలు అవన్నీ ఉప్పు ఉండదని అన్నారు, కానీ మాకు మాత్రం ఎప్పుడు ఉప్పు లేకుండా లేదు. సిస్టర్ చాలా బాగా చేస్తుంది అనమాట. మేము థర్స్డే ప్రేయర్కి మాత్రం మీరు కూడా రావచ్చు ఈసారి. సిస్టర్ గారు మీకు ఓకే అంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే అంటున్నారు. మీరు రావచ్చు థర్స్డే. మేము వెళ్తాము. కారులో అయితే ఒక 3 సరిపోతారు. మీ బళ్ళ మీద మీరు వచ్చేయచ్చు. చక్కగా మేము అక్కడ ప్రార్థన చేసి దేవుణ్ణి ఆరాధించి వాక్యము చదివి మేము వెళ్ళిపోతాము. వండుకున్నామంటే అసలు అవదు. ఎంతమంది వచ్చినా అంటే సడన్గా మేము చేయమా అన్న దాని గురించి నేను చెప్పట్లే. అందరూ చేసేవాళ్ళే ఒకరి గురించి. అంటే అందుకే చెప్పాను, ఎవరు మీ పేర్లు మీరే చెప్పుకోండి అని. కనుక సంఘము ఎలా ఉండాలంటే ఆతిథ్యము చేసే సంఘముగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఆతిథ్యము చేసే సంఘముగా ఎంతమందికి అంటే, ప్రియమైన వార్లారా, గాయు తన సేవకుడైనటువంటి పౌలుకును ఇంకా యావత్ సంఘానికి కూడా ఏం చేస్తున్నాడట? ఆతిథ్యము ఇస్తున్నాడట. 19వ వచనం చదువుదాము, ముగించేస్తాను. మీ విధేయత అందరికీ ప్రచురమైనది గనుక. ఆమేన్. మీ విధేయత అందరికీ ఏమైంది? ప్రచురమైంది. మీ విధేయత అందరికీ ఏమైంది? మీరు ఎక్కడుంటే అక్కడ మీ విధేయత అందరికీ ఏమవ్వాలి? ఒక అపార్ట్మెంట్లో మీరు ఉంటున్నారు. ఆ అపార్ట్మెంట్లో కిందకు వచ్చి ఎవరింటికి వెళ్తున్నారండి? పలానా వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. అమ్మా ఆవిడ చాలా మంచి వాళ్ళండి, చాలా మంచి ఫ్యామిలీ అండి. అమ్మా వాళ్ళ ఇంటికా? గొప్ప ఇప్పుడు ఆ క్యాండిడేట్ని బట్టి మనకేమవుతుంది? వాళ్ళింటిగా అంటే మనం ఎవరింటికి వెళ్తున్నామో దాన్ని బట్టి మనల్ని కూడా ఏం చేస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఎక్కడ జాబ్ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి పలానా వ్యక్తి మా ఫ్రెండ్ అండి వాళ్ళ తాలూకా. ప్రియమైన దేవుని బిడ్డలారా,
మనం ఆ పరిస్థితులకు వెళ్ళినప్పుడు వాళ్ళు వాళ్ళు మీ వాళ్ళ తాలూకా మీరని చెప్పినప్పుడు వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూస్తే మీకు తెలిసిపోద్ది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది నన్ను విచిత్రం, ఎలా భరిస్తారండి బాబు, ఎలా భరిస్తారండి బాబు అని అడిగితే ఏంటి అంటే చెప్పలేమండి. మీ విధేయత అందరికీ ఏమైంది? ప్రచురమైంది. మన విధేయత అందరికీ ఏమవ్వాలి? ప్రచురం అవ్వాలి. మనం ఏదో ఉన్నాం తిన్నాం అంటే కాదు, మన విధేయత అందరికీ ప్రచురం అవ్వాలి. మీరు ఎక్కడున్నారో అక్కడ మీ విధేయత అందరికీ ప్రచురం అవ్వాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలుగా మీరు ఎక్కడ పని చేస్తున్నా, ఎక్కడ నివసిస్తున్నా ఒక సాక్ష్యం మీరు సంపాదించుకోవాలి. ఏంటో తెలుసా? మీ విధేయత అందరికీ ప్రచురం అవ్వాలి. హల్లెలూయా. ఎన్నన్నా ఏం పట్టించుకోదండి ఆవిడ కానీ అన్నారు. రెండు చూసే తేడా, ఏమన్నా ఆవిడ ఏం పట్టించుకోదండి, ఎప్పుడు చక్కగా సంతోషంగా నవ్వుతూ ఉంటారండి. ఆ బ్రదర్ ఎప్పుడు చక్కగా నవ్వుతూ, బాబు ఆయన్ని కానీ అన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ విధేయత అందరికీ ఏమవ్వాలి? ప్రచురం కావాలి. హల్లెలూయా. అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? మిమ్మల్ని గురించి దేవుడు సంతోషిస్తాడు. సేవకుడు కూడా ఏం చేస్తాడు? పౌలు కూడా మీ విధేయత అందరికీ ప్రచురమైంది కనుక మిమ్మల్ని గురించి నేనేం చేస్తున్నాను? సంతోషిస్తున్నాను. 20వ వచనం చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితక త్రొక్కించును. హల్లెలూయా. ఎప్పుడు? ఇది ఒక్క మాటే మనకు వాగ్దానం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం? ఇంకలా తొక్కేస్తూ ఉంటాం. ఇంకా సమాధానకర్త యొక్క దేవుడు నా కాళ్ళ కింద ఏం చేశాడు? ఇంక తొక్కుడు కాళ్ళు కింద ఉన్న పైన అనుకోండి, కింద వాళ్ళకి ఏంటి అలా తొక్కుతున్నారు, అలా వేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారు. 2024 అంతా ఎందుకు ఇలా తొక్కుతున్నారు వీళ్ళు? వాగ్దానం. సాతానుడు సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ కింద తొక్కండి అంటే, కొంతమంది ఈ పాటలు పాడుతారు తొక్కండి అంటే ఇలా డ్యాన్స్లో కూడా ఏడు తొక్కుతారు. ఎక్కువసేపు తొక్కితే కాళ్ళు నొప్పి పడతాయి. దేవుడు తొక్కించాలి. హల్లెలూయా. మనం కాదు తొక్కించేది. మనం తొక్కితే ఏం చేస్తాడు? అనకూడదు కానీ తొక్కితేస్తాడు. మీరు కానీ తొక్కితే మీ పని అయిపోద్ది. దేవుడు తొక్కించాలి. హల్లెలూయా. మన కాళ్ళ కింద సాతాను దేవుడు ఏం చేయాలి? తొక్కించాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఎప్పుడు తొక్కిస్తాడంటే మీ విధేయత అందరికీ ప్రచురం అవ్వాలి. హల్లెలూయా. మీరు మీ ఇంట సంఘం ఉండాలి. హల్లెలూయా. మీ ఇంట సంఘం ఉండాలి. మీరు జత పనివారై ఉండాలి. మీరు బహుగా ప్రయాసపడాలి. ఇతరుల కొరకు ఏమవ్వాలి? ప్రయాసపడాలి. ప్రియమైన వాళ్ళరా, మీరు అనేకులకు సహాయకులుగా ఉండాలి. ఫీబే గురించి అంటున్నాడు, ఆమె నాకును అనేకులకును సహాయకురాలై ఉండను. ప్రిస్కిల్లా అకుల్లా గురించి ఒక సాక్ష్యం ఉంది. ఏంటంటే అన్యజనుల సంఘములు అన్నీ కూడా వీరికి కృతజ్ఞులై ఉన్నారు. హల్లెలూయా. అలాంటి సాక్ష్యం మీకుంటే సాతానును దేవుడు మీ కాళ్ళ కింద చితక త్రొక్కిస్తాడు. హల్లెలూయా. సాతానుడు మీ కాళ్ళ కింద దేవుడు ఏం చేస్తాడు అంటే అర్థమేంటో తెలుసా? నా కుమారుడు నిన్ను తొక్కినా ఏమన్నా మాట్లాడడానికి వీలు లేదని దేవుడు ఆజ్ఞాపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు అధికారం ఇస్తాడు. ఆమేన్. హల్లెలూయా. దేవుడు తన పిల్లలకు అటువంటి అధికారం దేవుడు ఇస్తాడు. కనుక మీ అందరి జీవితాల్లోనూ కూడా మనము దేవుడు మన గురించి మాట్లాడేటప్పుడు, ఒక సేవకుడు ఒక ఉత్తరం రాస్తూ కొంతమంది కోసం రాశాడు. ఎలాంటి వ్యక్తులు తన దగ్గర ఉన్నారు, ఎలాంటి వ్యక్తులు ఎలా పరిచయం చేస్తున్నారు రాశారు. కనుక మీ గురించి నా గురించి ఎవరైనా ఉత్తరం రాస్తే ఏమని రాస్తారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏమని రాయాలి? రాయడానికి అసలు మన దగ్గర ఏమైనా ఉందా? మనం ఏమైనా చేశామని మన గురించి రాయడానికి ఏముంది? మన విధేయత గురించి ఏమని రాయాలి?
ఐ డోంట్ కేర్. మనం ఏమనుకుంటాము? ఐ డోంట్ కేర్ అంటే ఇంగ్లీష్లో అన్నాను, కానీ నేను పట్టించుకోనండి అలాంటివి ఏమన్నా. నువ్వు పట్టించుకో, దేవుడు పట్టించుకుంటాడు ప్రతిదీ. హల్లెలూయా. నువ్వు చేస్తున్న ప్రతి దానికి కూడా దేవుడు పట్టించుకుంటాడు, రాయిస్తాడు. వాళ్ళ గురించి రాయించాడు దేవుడు బైబిల్ గ్రంథంలో. 2023 సంవత్సరాలు దాటిపోతున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఫీబే ఎప్పుడో చచ్చిపోయింది. ఫీబే అనే పేరు చాలామంది పెట్టుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎంతోమంది వాళ్ళు ఇక సమయం అయిపోయింది, వారు మరణించారు, దేవుని దగ్గరికి వెళ్ళిపోయారు. కానీ బైబిల్ గ్రంథంలో వారి పేర్లు ఎప్పటికీ కూడా రాయబడి ఉన్నాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. మీకు విషయం చెప్పనా? బైబిల్ గ్రంథంలో రాయబడ్డమే కాదు, ప్రకటన గ్రంథంలో ఏమని తెలుసా? మీరు నా వాక్యాన్ని గైకొంటే నా పేరు మీ మీద రాస్తానన్నాడు దేవుడు. వాళ్ళ పేరు బైబిల్లో రాయడం కాదు, దేవుడు పేరు మన మీద రాస్తాడట. వాట్ ఏ ప్రివిలేజ్. ఫిలదెల్ఫియా సంఘంలో రాస్తాడు, నా పేరు, నా క్రొత్త పేరు మీ మీద రాస్తాను నేను అన్నాడు. నీకు పెడతానన్నాడు దేవుడు. అది ఇవ్వబడిన వారికి తప్ప ఎవ్వరికి కూడా తెలియదు. మిస్టరీ. అది ఎవరి మీద రాస్తుందో, ఎవరి మీద ఉంటుందో వాళ్ళకి తప్ప ఇంకెవరికి కూడా తెలియదు. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకివ్వబోయే బహుమతులు, దేవుడు మనకివ్వబోయేటువంటి ఆ ధన్యత, ఆ రివార్డ్స్ మామూలుగా ఉండవు, చాలా ఘనతగా ఉంటాయి. 2023 సంవత్సరం దాటిపోతుంది. కాసేపట్లో 2024లోనికి వెళ్తాము. మనము దేనికోసం మనం ప్రయాసపడాలి తెలుసా? దేవుడు ఇవ్వబోయేటువంటి ఆ బహుమతులు, ఆ పిలిచినప్పుడు మనమందరము కూడా మన పేరు సో అండ్ సో పేరు అని చెప్పగానే, దీపక్ అని చెప్పగానే, దీపక్ వెనకతలు ఏముండాలి? బిఈ, బీఈడి, బీకి, ఐఏసి, ఏడి అవి కాదు, ఇవి ఉండాలి. అతడు అనేకుల కోసం ప్రయాసపడ్డాడు, అతని ఇంట సంఘం ఉంది, లేకపోతే ఇంకేముంది, అతడికి అన్ని జనులందరూ కూడా కృతజ్ఞులై ఉన్నారు. ఆమె అనేకులకు సహాయకురాలై ఉంది. ఆమె నాకును యావత్ సంఘానికి కూడా ఆతిథ్యం ఇచ్చింది. ఇవే రాయబడతాయి, ఇంకేం రాయబడవు. మన చదువు, మన ఏమంటారు, ఇంకే కాస్ట్ ఏమీ రాయబడవు. మనం చేసినవన్నీ కూడా మన పక్క రాయబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కరి పేర్లు అలా చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, అవన్నీ కూడా రాయబడతాయి. ఆమె హల్లెలూయా. నేను అనుకుంటాను, బహుశా మనకి ఇల్లు ఇచ్చినప్పుడు మన ఇంటి నేమ్ బోర్డు మీద అవన్నీ రాయబడి ఉంటాయి అన్నమాట. హల్లెలూయా. నేను రాయగానే ఎవరికి ఇల్లు ఇచ్చారని, ఎవరు ఏం చేశారు, ఇల్లు ఎక్కడున్నారు, శాంతినగర్, సంజీవ్ నగర్, ఎవరు పేరు, ఆ పేరు కింద అన్నీ రాసి ఉంటాయి అన్నమాట. ఈమె ఇంట సంఘం ఉంది, ఈమె పౌలకు జత పని వారుగా ఉంది, ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నీ కూడా రాయబడి ఉంటాయి. ఈరోజు మనము ఈ సమయాన్ని, వాక్య భాగాన్ని ముగిస్తున్నాను. మన గురించి ఏదైనా రాయబడాలి. ఆమె ఒకసారి ఆలోచించండి, ఏం రాస్తారు దేవుడు మన కోసము? ఏం చేస్తున్నాము? తింటున్నాము, అందరూ తింటున్నారు. మనమే కాదు, పశువులు కూడా ఏం చేస్తున్నాయి, మనలాగే తింటున్నాయి. అవి పాలిస్తాయి, తిని ఏం చేస్తాయి, పాలిస్తాయి. మనం ఏంటి చేస్తాం? దేవుని వాక్యం వింటున్నాము, దేవుని వాక్యం తీసుకుంటున్నాము. మనము కూడా ప్రభు కోసం ప్రయాసపడాలి. ఆమె హల్లెలూయా. నేను ప్రయాసపడతాను. 24 సంవత్సరం మీకు ఆశీర్వాదకరముగా, పరిస్థితులు ఎలా ఉన్నా మనకు తెలియదు, మనం మాత్రం ఎంపీసే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని రాజ్యంలో, ఆమె దేవుని యొక్క పార్లమెంట్లో, సంఘములో మనము దేవుడు మనకిచ్చిన పొజిషన్లో మనం నడవాలి. ఆమె ఎలా ఉన్నా సరే దేవుని కొరకు మనము, దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి. ఆమె హల్లెలూయా. అన్ని విధాలుగా చేయొచ్చు. నాకేం కొంతమంది తెలివైన ఎలా ఉంటారు, నాకేం రాదండి, సిమ్ కార్డు అక్కడికి వెళ్ళి మారుస్తారు. ఇక్కడ సిగ్నల్ ఉండదు, సిమ్. మీకు అన్నీ వచ్చు, దేవుని కొరకు వాడబడండి. హల్లెలూయా.
ఇక్కడే మనం ఏమి రాదంటాం, ఈ సిమ్ పని చేయనట్టు. మీకు అన్నీ వచ్చు, దేవుని కొరకు వాడబడండి. హల్లెలూయా. కొంతమంది ఏమి డబ్బులు లేవండి, మీకు అన్నీ ఉన్నాయి, దాయండి డబ్బులు. అన్నీ డబ్బులు లేకుండా ఎలా కొనుక్కున్నారు అన్నీ? అవి వేరండి, ఆ బడ్జెట్ వేరు, ఈ బడ్జెట్ వేరు. ఇది దిల్ బడ్జెట్, దానికి ఫుల్ బడ్జెట్. అర్థమైందా సీక్రెట్? వి నీడ్ టు మనము బడ్జెట్ని దేని కొరకు వాడాలో తెలుసుకోవాలి. హల్లెలూయా. మన బడ్జెట్ని దేవుని కొరకు వాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఇదే సీక్రెట్. కొంతమంది ఏం లేవండి, మరి మిగతా ఎలాగొచ్చాయండి? బడ్జెట్ దానికోసమే కేటాయించాము. బడ్జెట్ దేవుని కొరకు, ఇతరుల కొరకు. దేవుని కొరకు అనగానే మీకు మళ్ళీ నెగిటివ్ సెన్స్లోకి వెళ్ళిపోతారు. ఇతరుల కొరకు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కనుక మనమందరం కూడా అలాంటి కృపలో దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. సాయంత్రం రాత్రి 9 గంటలకే ప్రార్థన ప్రారంభమవుతుంది. పాట, ప్రార్థన, సాక్ష్యం. వచ్చిన వాళ్ళకి అలా సాక్ష్యం వాళ్ళకి ఇచ్చేయడమే. కనుక రాజ్కుమార్ పిలిచేస్తాడు. మీరు ఎవరు సాక్ష్యం చెప్తారో ఒకసారి చేతులు ఎత్తండి. అంతే, ముగ్గురే, టైం సరిపోయింది, గొడవ లేదు. ముగ్గురే ఇస్తారు, అంతేనా? నాగమణి గారు, దీపక్, ఇంకెనకదలు ప్రకాష్. కనుక ముగ్గురు సాక్ష్యం చెప్తున్నారు. అమ్మగారు లక్ష్మాంటి గారు, లక్ష్మమ్మ గారు. ఇంకెవరు? మీరు మనం చెప్పారు కదా, మళ్ళీ చెప్తారు. కనుక మీరు రాజ్కుమార్కి చెప్తే, అంటే నేను అక్కడికి వెళ్ళి వాక్యం చెప్పడానికి వెళ్ళి వచ్చే లోపు చక్కగా మీరు రికార్డ్ చేయండి, అన్నీ వెంటనే నేను మళ్ళీ. కనుక చక్కగా దేవుని మహిమార్థమై చెప్పాలి. ఏం ప్రయాసపడుతున్నామో, ఏం ప్రయాసపడబోతున్నామో. హల్లెలూయా. ఎన్ని తోమాము, ఎన్ని గిన్నెలు కాకుండా, ఒకవేళ అఫ్కోర్స్ అవ్వచ్చు, మనకు తెలియకపోవచ్చు. ఇక ముందు నుంచి మనం దేవుని కొరకు కూడా అందరం కూడా ప్రయాసపడదాం. ఆమేన్. చక్కని పాటలు ఉంటాయి. అలాగే మీకోసం స్పెషల్ స్నాక్స్ కూడా రాజ్కుమార్ అరేంజ్ చేస్తున్నాడు అండి. కనుక అందరూ సంతోషంగా ఆనందించవచ్చు. అయిపోయాక అందరికీ గ్రూప్ ఫోటో ఉంటుంది రోడ్డు మీద, సరేనా? దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే మన క్రిస్మస్ అయ్యాక రోడ్డు మీద ఫోటోలు తీయించుకున్నారు. రోడ్ షో జరిగింది కనుక ముందు అనౌన్స్ చేస్తాను. ఇప్పుడు ఆ ఫోటోని గ్రూప్లో పెడదాం అనుకుంటే, ఇప్పుడు కొంతమందికి ఏమవుద్ది, మరి నేను లేను అంటే మీరు వెళ్ళిపోయారు. వెళ్ళిపోయాక షో జరిగింది, మనకు తెలియదు, అందుకే నేను పెట్టలేదు. కనుక రాత్రి అందరూ కూడా దేవుని సన్నిధిలో సంతోషిద్దాము. చక్కని దేవుని వాగ్దానములు తీసుకొని 2024 సంవత్సరంలోనికి వెళ్దాము. మనము రాబోయే దినాల్లో నిజానికి భారతదేశంలో క్లిష్టమైన పరిస్థితులు వస్తాయి, కానీ సంఘము ఎదుట పాతాళలోక ద్వారములు నిలవజాలవు. ఆ దర్శనముతో మనం వెళ్దాం. ఆమేన్. హల్లెలూయా. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. హల్లెలూయా. ఒక్క నిమిషం అలా కళ్ళు మూసుకుంటే దేవుని వాక్యం కొరకు మన జీవితాలు సమర్పించుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రభా, రోమా సంఘములో పౌలు రాసినటువంటి దేవా ఆ పరిచారకుల పేర్లలో ప్రభువు కోసం ప్రయాసపడిన వారు, అనేకులకు సహాయకులుగా ఉన్నవారు, వారి ఇంట సంఘం ఉన్నదని, అనేకులు వారికి కృతజ్ఞులై ఉన్నారని, వారు అనేకులకు ఆతిథ్యం చేశారని, వారి విధేయత అందరికీ ప్రచురమైందని, ఎంత చక్కని మాటలు ప్రభా మేము చదివాము. శీఘ్రముగా దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద చితక త్రొక్కించునని గొప్ప మాటను కూడా దేవుడు వారికి రాసినట్లుగా మేము చూసాము. అలాంటి అనుభవంలో ప్రభా సంఘంలో ఉన్న బిడ్డలందరూ ఉండాలని వారి కోసం ప్రార్థిస్తున్నాను. నిజమే, కొన్నిసార్లు మాకు తెలియక మా ప్రయాసలతోనే మా సమయము, మా ధనము, మా బలము, మా ఆరోగ్యం అంతా క్షీణించిపోతుంది. దేవుని కొరకు మా బలము
మా జ్ఞానము, మా ఆరోగ్యము, మా ధనమును ఖర్చు పెట్టే కృప దయచేయండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.